భగవద్గీత 700 శ్లోకాలున్నాయి. ఎన్నో మందిలు పాటు చేసిరు, అర్థం చూసిరు, అది చూసిరు, ఇది చూసిరు, తళంకు పోయిరు దీని రహస్యమేమని. ఎవరికి అంత అంటలే. వాళ్ళు చెవటం పరమాత్మలో కూడా కలిసిపోయారు. వాళ్ళు మళ్ళా మీదికి వచ్చి చెప్పంగా మిగిలలే. ఇది ఇటువంటి గ్రంథం, ఇది ఒక్కటే గ్రంథం ఇటువంటిది ఉన్న ప్రపంచంలో. దీనిది పుట్టినదినం సాధన చేస్తాం మనం. భగవద్గీతది, ఖురాన్ది జయం, బైబిల్ది జయం, వేరే ఏ గ్రంథాల జయం. కానీ భగవద్గీతది జన్మోత్సవం చేస్తాము ప్రపంచంలో. ఇది ఒక్కటే ఇటువంటి గ్రంథం ఉంది. ఇటువంటి విలువైన గ్రంథం ఉండి మా లోపట ఉండి మా దగ్గర ఉండి మేము చదవము. ఎందుకంటే మాకు మార్గదర్శనం అవుతలేదు. పొద్దుగా లేచిన కాంచెలు పొద్దుకి పండుకునే దగ్గర మేము ధనం వెనక పడ్డాం, సుఖాలు వెనక పడ్డాం. దాంట్లోనే సమయం అంతా పోతుంది. మేమంటున్నాం నాకు టైం చిక్కది. ఇదంతా మనసుది ఒక ఆట. మనసు మాకు మోసం చేస్తూ ఉంటుంది.